కేటీఆర్ గారి నాయకత్వం జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ జై తెలంగాణ జై తెలంగాణ. ఈరోజు మా పార్టీ పక్షాన అలా లోపాలని ప్రెస్ ద్వారా తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మిత్రుల ద్వారా తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో పెద్దలు కేసీఆర్ గారు ఏ విధానంగా చేసిండు, ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏ విధానంగా నడుస్తుందని చెప్పి పూర్తిగా వివరాలతోటి ప్రెస్ ద్వారా చెప్పడానికి నేను పార్టీ పక్షాన ఈరోజు సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని వర్గాలకు సంపూర్ణంగా ముందుకు తీసుకుపోయే ఒక లక్ష్యంతో పెద్దలు కేసీఆర్ గారు రైతులు ఆత్మహత్యలు కావద్దు, రైతు అంటే మనిషికి కావాల్సిన ఆకలి తీర్చే రైతన్న కాబట్టి అంత విధానంగా మంచి ఆలోచనలతోటి ముందుకు పోయిన కేసీఆర్ గారు రైతు తర్వాత మనిషిని కాపాడేది బట్ట కాబట్టి నేతలను సుధా ఒక విధానంగా చూసుకోవాలని ఒక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో రైతు నేతన్న ఇద్దరు ముఖ్యం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేతన్నలను అన్ని విధాలుగా ఆకలి చావులు పూర్తి స్థాయిలో మర్చిపోవాలని ఒక లక్ష్యంతో గత పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు దాదాపు 3,300 పైచిల్లర మన 8 సంవత్సరాల ఆర్డర్ ఇచ్చి ఇవాళ మన బతుకులు ఎంతో ముందుకు తీసుకుపోయిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు ఇవాళ ఈరోజు బతుకమ్మ చీరలది మేము బకాయిలు ఇచ్చినామని ఎన్నో సందర్భాల ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇంకా బకాయిలు అట్లే పెండింగ్ ఉన్నాయని చెప్పి మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో నేతన్నలను కార్మికులకు ఉపాధి పెద్ద ఎత్తున రావాలి కాబట్టి రైతులను ఏ విధానంగా చూసుకున్న నేతలను చూడాలని ఒక లక్ష్యంతో అనేక మంది కార్మికులు సిరిసిల్ల పట్టణంలో ఉన్నారనే ఆలోచనతో పెద్దలు గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు నేరుగా సబ్సిడీ అనేది కార్మికుడికే చెందాలని ఒక లక్ష్యంతో దాదాపు 6 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్మికునికి ఒక మీటర్కు ₹1.45 చొప్పున ఇలా కొన్ని కోట్ల రూపాయలు మన కార్మికుడికి చెందడం జరిగింది. మరి ఈ గవర్నమెంట్ వచ్చినాక మేము గత ప్రభుత్వం 6 గంటలు 4 గంటలే 6 నెలలు 3 నెలల పని ఇచ్చింది. మేము 24 గంటల పని 365 రోజులు కల్పిస్తాన్న కాంగ్రెస్ గవర్నమెంట్ నాయకులు ఇలా ఏడాది పొద్దు ఇగిద్దాం అగిద్దామని చెప్పి గడుపుకొని ఏడాది గడపడం జరిగింది. మిగతాది మొన్న 6 నెలల కింద ఆర్డర్ ఇచ్చి దాదాపు 5 కోట్ల మీటర్లు బట్ట ఇచ్చి అందియడం జరిగింది. ఇప్పుడు గతంలోనే సబ్సిడీ అనేది కార్మికులకు చెందాలనే ఒక లక్ష్యంతో పెద్దలు కేటీఆర్ గారు ఏదైతే లక్ష్యం ఉందో మరి ఇప్పుడు 1 సంవత్సరం పని లేక కార్మికులు దెబ్బతిన్నారు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చిన బట్టకు కనీసం 10% యాదం సబ్సిడీ పూర్తి స్థాయిలో కార్మికులకు చెందే విధానంగా మీరు పండుగ లోపలనే ఏది ₹40 చొప్పున 6,90,00,000 రూపాయలు ఈ సంక్రాంతి కానుకగా కార్మికులకు ఇవ్వాలని చెప్పి మా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క కార్మికుడు 1 సంవత్సరం పని లేక ఇబ్బంది పడుతుంది కాబట్టి పండుగ సందర్భంగా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వకపోతే దీని మీద చూద్దాం మేము పెద్ద ఎత్తున అతి 2-3 రోజుల లోపలనే నిర్ణయం తీసుకోకపోతే దీనిపైన మా పార్టీ పక్షాన ధర్నా చేస్తాను సిద్ధమని చెప్పి ఎందుకంటే మా నేతన్నలే సిరిసిల్ల పట్టణానికి వెన్నుముకలు కాబట్టి మా పార్టీ పక్షాన ఖచ్చితంగా నేతన్నల కొరకు పోరాడి ఈ సబ్సిడీ అనేది గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఈ పండుగ లోపలనే ఇవ్వాలని చెప్పి మా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రెండవది సిరిసిల్ల పట్టణంలోని ఇవాళ మున్సిపల్ వ్యవస్థకు వస్తే దాదాపు పాలకవర్గం ఏడాది అవుతుంది. అక్కడ ఏ వార్డుకి పోయినా ఏ గల్లీకి పోయినా ఏ ఒక్క ట్రాక్టర్లు కానీ ఇవి కానీ అన్ని రిపేర్లో పడిపోయి ఇలా పారిశుద్ధం అనేది లోపించడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన మేము ముందు వాటర్ సమస్యలు కానీ మున్సిపల్ సమస్యలు కానీ
మా పార్టీ పక్షాన ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది. పెద్దలు గౌరవ కేటీఆర్ గారు మొన్న 400 కోట్లతోటి ఇలా వర్క్ షెడ్లను కట్టడం జరిగింది. దానిపైన సుధా మొన్న కేటీఆర్ గారు ప్రత్యేకంగా సంక్రాంతి వరకు డెడ్ లైన్ పెట్టిండు. దాని తర్వాత దానిపైన ఎందుకంటే ఇలా వర్కరే ఓనర్ చేసే ఆలోచనతో కేటీఆర్ గారు ముందుకు పోయిండు. వీటిని ఇప్పుడు గోదాములుగా మార్చే ప్రయత్నం చేసి గోదాములు ఉపయోగిస్తారు. కాబట్టి ఖచ్చితంగా సిరిసిల్ల పట్టణంలో కార్మికులైనటువంటి ఓనర్ కావాలని ఏదైతే ఉందో కేటీఆర్ లక్ష్యం, అది పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోతే దానిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి పార్టీ పక్షాన హెచ్చరించడం జరిగింది. జై తెలంగాణ. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన చేసి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పెద్దూరు గ్రామ శివారులో 88 ఎకరాలలో దాదాపు 50 షెడ్లను మరి వర్కర్ టు ఓనర్ పథకాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులను యజమానులుగా చేసే విధంగా దాదాపు 374 కోట్లతో మంచి పథకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా మరి సిరిసిల్లాలో ఉన్నటువంటి నేత కార్మికుల తలరాతలు మార్చి నేతన్నలకు అండగా నిలిచి అనేక పథకాలు, 1 కాదు 2 కాదు, ఈరోజు బతుకమ్మ చీరలు కావచ్చు, త్రిప్టు పథకం కావచ్చు, నేతన్న బీమా కావచ్చు, అనేక పథకాలు పెట్టి ఈరోజు మరి నేతన్నల తలరాత మార్చి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఘనత మరి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. కానీ దురదృష్టం ఈరోజు కాంగ్రెస్ పాలనలో మరి ఆకలి చావులు, ఆత్మహత్యలు, నేతన్నలవి జరగడం నిజంగా మేము దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 25 నెలలు గడుస్తున్నా కానీ మరి వర్కర్ను ఓనర్ చేసేటువంటి పథకాన్ని మరి ప్రారంభించకపోవడం నిజంగా సిగ్గుచెడుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ షెడ్లను చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొన్న మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సందర్శించేటువంటి తరుణంలో మరి ఆ షెడ్లను గోదాములుగా మార్చి, అదేవిధంగా పిచ్చి మొక్కలు మొలుస్తున్నా కానీ మరి ఇక్కడ ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ విప్పు కానీ మరి అధికారులు మరి పట్టించుకోకపోవడం నిజంగా ఇది సిగ్గుచేటని మేము భావిస్తూ ఉన్నాం. మరి ఏదైతే లక్ష్యంతో కేసీఆర్ గారు ఏర్పాటు చేసిందో దాన్ని పక్కన పెట్టి మరి కేసీఆర్ గారి పేరు కానీ కేటీఆర్ గారి పేరు కానీ లేకుండా చేయాలన్నటువంటి ఏదైతే ప్రభుత్వం మరి ఏదో కుట్రలు చేస్తూ ఉందో దాన్ని తప్పకుండా మేము బీఐటీయూ కార్మిక విభాగం పక్షాన మేము తిప్పి కొడతాం. మీరు వెంటనే సంక్రాంతి లోపు మరి ఏదైతే మరి 1104 మంది మన మొదటి విడతలో ఏదైతే కార్మికులకు ఇవ్వాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో వాళ్ళను పారదర్శకంగా మరి వాళ్ళకి కేటాయించి అది ప్రారంభించకపోతే తప్పకుండా సంక్రాంతి తర్వాత వేలాది మంది నేత కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణాలు గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే పాలకులు ప్రజాకంటక విధానాలు అవలంబిస్తున్న విషయాన్ని, నేత పరిశ్రమ ఏ విధంగా ఎంత నష్టపోయిందో కొంచెం వివరంగా సిరిసిల్ల ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈనాటి పత్రికా విలేకరుల సమావేశం. ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నేత కార్మికులకు 365 రోజులు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్గా 1 సంవత్సరం పాటు నేత కార్మికులకు ఉపాధి కల్పించడం లేదు అని చెప్పేసి మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే 365 రోజులు పని దినాలు కేటాయిస్తామన్నారు. ఆ విధంగా 2 సంవత్సరాలు గడిచిన 2 దారులు మన తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇవ్వాల్సింది. ఆ బతుకమ్మ చీరలకు ఇందిరా అమ్మ పేరు మీద మార్చుకున్న మాకు అభ్యంతరం లేదని మా నాయకులు కానీ మేము కానీ తెలియజెప్పినాం. అయినప్పటికీ దాదాపు 4,22,00,000 మీటర్లని ఇప్పటికీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీరు పత్రికా విలేకరులందరూ కూడా తెలిసే ఉంటుంది, ఇప్పటికీ ఇందిరమ్మ చీరలు కూడా పూర్తిగా పంపిణీ జరగలేదు. 1 విడత పంపిణీ చేసిరు, 2వ విడత పంపిణీ మార్చి 8 నుంచి చేస్తామన్నారు. మరి ఆ విధంగా చూస్తే సిరిసిల్లలో నేత కార్మికులంతా వలసలు వెళ్ళిపోయినారు. మీరు 365 రోజులు పని కల్పించినట్టయితే
భారత రాష్ట్ర సమితి ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడైతే చెల్లించారో ఆ విధంగా చేస్తుంటే నేత కార్మికులంతా సిరిసిల్లాలో ఉండేవారు. వారితో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. సిరిసిల్లాలో ఇవాళ మీరు పత్రికల్లో చూసినట్టయితే అర్థమవుతుంది, నేత కార్మికుల సమస్యను అధిగమించడానికే ఈ ప్రభుత్వం తంటాలు పడుతుంది. మరి పూర్తి స్థాయిలో ఆర్డర్లు ఇచ్చినట్టయితే అప్పుడున్న కార్మికులు అట్లానే ఉన్నట్టయితే వీళ్ళు ఆర్డర్లు ఇవ్వగానే వచ్చేది. మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా 7 కోట్ల మీటర్లు, 1 కోటి చీరలు 7 కోట్ల మీటర్లకు ఆర్డర్ అయితే 14 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇవ్వాల్సి ఉండగా ఇలా 4 కోట్ల 22 లక్షల మీటర్లు మాత్రమే ఇచ్చారు. అది కూడా అరకొరగా ఉత్పత్తి జరుగుతున్న విషయం సిరిసిల్ల ప్రాంత ప్రజలకు, వస్త్ర పరిశ్రమలో పెద్దలందరికీ అర్థమయ్యే ఉంటుంది. మరి అది కూడా కాకుండా ప్రపంచంలో ఎక్కడో లేని విధంగా కార్మికులు ఏ విధంగానైతే ఉపాధి పొందుతారో ఆ ఉపాధి మీద 10% యారన్ సబ్సిడీ అని మీటర్ ఒక్కటికి ₹45 చొప్పున కేటాయించి 2016 నుంచి 2023 వరకు 37.15 కోట్ల రూపాయలు కార్మికుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది. మరి ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చి ఇచ్చిన అరకొర ఆర్డర్ల మీద కూడా ఇప్పటి వరకు ఏ విధమైన ₹1 కూడా జమ చేయలేదు. మరి వీళ్ళు ఇచ్చిన ఆర్డర్లే అరకొర, మరి దాని మీద కూడా 10% యారన్ సబ్సిడీ ఇవ్వకపోవడం శోచనీయం. మరి వీళ్ళు ఇప్పటికైనా కానీ సంక్రాంతి పండుగ లోపల కార్మికులకు జమ చేయాలి. ఎందుకంటే ఇది ఒక పెద్ద పండుగ తెలంగాణ ప్రాంత వాసులకు. మరి ఆ పండుగ నాడు వాళ్లకు ఈ పని ద్వారానే మీకు కావాల్సినంత పని ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఖర్చులు వెళ్లకుండా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుని, అదే కాకుండా గడిచిన సంవత్సరం కూడా ఆర్డర్లు ఏ విధంగానైతే ఇవ్వలేదో మరి దానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించి కార్మికులకు పని చెప్పనందుకు కూడా పరిహారం చెల్లించే విధంగా కూడా పోయిన సంవత్సరానికి కూడా నేత కార్మికులకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఆర్డర్లు ఇచ్చి ఎంతెంత అమౌంట్ అయితే నేత కార్మికుల ఖాతాలో జమ చేసింది, అదేవిధంగా ఈ 2 సంవత్సరాలు కూడా పనితో నిమిత్తం లేకుండా, మీ ఆర్డర్లతో నిమిత్తం లేకుండా గతంలో ఏ విధంగానైతే దాదాపు 9 కోట్ల రూపాయలు ఏటా పంపిణీ చేస్తున్నామో ఆ విధంగా చేసి నేత కార్మికుల ఆకలి తీర్చాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ ఒకసారి మళ్ళీ చూసినట్టయితే నేత కార్మికుల ఆత్మహత్యలను పురిగొల్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్లలో ఎక్కడ చూసినా ఒక పని లేని కార్మికులుగా ఏర్పడుతున్నారు. కానీ ఒక అద్భుతమైనటువంటి సిరిసిల్ల పట్టణాన్ని శ్రీశాలగా మార్చినటువంటి పట్టణాన్ని మళ్ళీ ఎక్కడికో తీసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలి. నాకంటే ముందుగా మాట్లాడిన సోదరులు చెప్పినట్టు వర్కర్ టు ఓనర్ అనే ఒక పథకం ప్రభుత్వం ఎక్కడా కూడా ఆలోచించింది. పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆలోచన ఉన్నటువంటి అంకురం అది. మరి దానిలో కూడా మీరు 1104 మంది మొదటి విడతలో ఏర్పాటు చేయకపోయినట్టయితే మొన్న పెద్దలు కేటీఆర్ గారు చెప్పినట్టుగా సంక్రాంతి పండుగ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధమవుతుంది. మరి దానిలో కూడా కార్మిక వర్గాలను సిపిఐ, సిపిఎం పార్టీలను కూడా కలుపుకొని పోయే విధంగా ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక రచించి ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి యారన్ సబ్సిడీ కానీ ప్రభుత్వ ఆర్డర్లు కానీ ఇప్పటికైనా పూర్తి స్థాయిలో కేటాయించి ఈ సంవత్సరమైనా కానీ పూర్తి స్థాయిలో ఆర్డర్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.